సంక్షేమం విషయంలో ప్రాధాన్యత ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు తెలిసి వచ్చిందా? ఒక రకంగా సూపర్ సిక్స్ హామీలు ముందే చెప్పేశారు. కాకపోతే సంక్షేమం కంటే ఫస్ట్ ప్రయారిటీ మాది అంటే కూటమి ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం డెవలప్మెంట్ అని ఎన్ని రోజులు చెప్పుకొచ్చారు. ఒక్కసారిగా టర్న్ తీసుకున్నట్టు అనిపించిందా తాజాగా పొలిట్ బ్యూరోలో ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు? వాస్తవానికి గతంలో కూడా మేము ఇదే డిబేట్లో చాలాసార్లు నేను చర్చించాను. గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు పడట్లేదు, 2 విడతలు ఆల్రెడీ వచ్చేసినాయి అనేది. ఆ విషయం మొన్న నాదెండ్ల మనోహర్ గారి దగ్గరికి తెనాల్లోనే జనాలు కంప్లైంట్ చేశారు అనేది. కానీ ఆయన అంతకుముందు ఏం చెప్పాడు, మొత్తం డబ్బులన్నీ ఫస్ట్ విడత వేసేసాం, కంప్లీట్గా ప్రాబ్లం ఏం లేదు, 2వ విడత కూడా రేపు నుంచి స్టార్ట్ చేసేస్తాం అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు మళ్ళీ బాబు గారే ముందే డబ్బులు వేసేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఓకే, అది మంచి నిర్ణయమా కాదనేది ఒకటి. అలాగే ఇక నుంచి నెలవారీ సంక్షేమ క్యాలెండర్లు, నెలకొక పథకం విడుదల చేసేలాగా సంక్షేమ పథకాలకు ఒక క్యాలెండర్ కూడా అమలు చేయబోతున్నారు. అలాగే మహానాడు చరిత్రలో ఎంతవరకు ఎన్నడూ చేయని విధంగా అది కూడా కడపలో చేసే విధంగా కూడా తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ సంక్షేమం విషయంలో బాబు గారు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నారా? సంక్షేమ విషయంలో ఏమన్నా ఆయన తీసుకున్న నిర్ణయాలు చూస్తే బాబు గారిలో మార్పు వచ్చిందని ఏమన్నా అర్థమవుతుందా? ఏం తేడా ఏం కనిపించలేదు. ఇంతకుముందు ఏది చెప్పారో అదే మళ్ళీ పేపర్లో రాయిపించారు. అంత మించే ఉంది, కొత్తదనమే ఉంది. ఇప్పుడు మేలో ఇస్తామన్నారు, జూన్లో ఇస్తున్నారు. ఇంకో నెల పోస్ట్ పోన్ అయింది కానీ అందులో ఏం జరగలేదు కదా. జూన్ 12 లోపు స్కూల్ తీసే లోపు ఇచ్చేద్దాం. క్రిందట సార్ ఏమన్నారు, మేలో వేసేద్దాం అన్నారు, మేలో అన్నారు, స్కూళ్ళకి అన్నారు, 2 అన్నారు. మే అయిపోయింది, ఇప్పుడు జూన్. యాక్చువల్గా మనకి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయింది. ఇంకోటి, ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయిపోతుంది. ఏడాదిలో ఒక్క పథకం కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. పోనీ అలాగనే అప్పులు తక్కువ చేశారా? 1000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. గత ప్రభుత్వానికంటే ఎక్కువ అప్పు తీసుకున్నారు. పోనీ అలాగని డబ్బులు ఏమన్నా కరెక్ట్గా వస్తున్నాయా? ఇక్కడ ఇన్కమ్ సోర్సెస్ అంటే కాగే చెప్తోంది రాష్ట్ర ఆదాయం 5,500 కోట్ల దాకా పడిపోయింది అన్నటువంటి. రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి, అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. జిఎస్టీ ప్రతి నెల కనబడుతుంది. చివరికి పేపర్లో లేదు జిఎస్టీ పెరిగిందని చెప్పి రాసుకోవడం తప్పించి, అది కూడా అనుకూల పత్రికల్లో వాళ్ళు కూడా రాయలేకపోయారు డీటెయిల్గా. ఏదో పేపర్ ప్రకటన ద్వారా పరిమితం కావాల్సి వస్తుంది. ప్రాక్టికల్గా ఏం కనబడుతుంది ఇక్కడ అంటే, ఇప్పుడు దీంట్లో మీకు కనిపించిన ఒక్క కోణం కనిపించింది, ఏది సంక్షేమాలు ఇచ్చేస్తున్నారు. కానీ అక్కడ అసలు కోణం, ప్రధానమైనటువంటి కోణం ఏంటో తెలుసా? బిల్లుల చెల్లింపు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో నీరు చెట్టు ఉపాధి హామీ చేసిన వాటిని జగన్ ఆపేశాడు. అందులో అనేక బిల్లులు, ఈ విజిలెన్స్ ఎంక్వైరీలని, తర్వాత సామాజిక విచారణలు అంటారు, అంటే లోకల్ పబ్లిక్తో చెక్ చేయించడం. ఇప్పుడు రోడ్డు వేశారు, కాలువ తవ్వారు, లేకపోతే చెత్త తీశారు, ఇట్లాంటివి ఏవో ఉంటాయి, చెట్లు నరికారు, ఇట్లాంటి. అది వాస్తవంగా ఏం చేయరు. ఉపాధి హామీలో 100కి 70% ఫేకే ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఏదో దారిని పెట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు, ఏదో పొలాలకి కంచెలు వేయటం అట్లా ఇట్లాంటిది అనేది. బట్ అప్పుడు ఏమీ జరిగేది కాదు. ఈ పూడిక తీత అంటారు, లేకపోతే గుంటలు తవ్వడం అంటారు, ఇవన్నీ చూపించేది అనేది. గుంట తవ్వాం, పూర్తి చేసాం, ఎందుకు తవ్వారో ఎందుకు పూర్తి చేయారో తెలియదు, డబ్బులు అయిపోయినాయి ఇక్కడ. అంటే జస్ట్ అదొక రేషన్ బియ్యం టైప్ అయిపోయింది, ఇస్తున్నాం ఇది కూడా అంతే అన్నటువంటి టైప్లో. అలాంటి దానికి చెక్ చేస్తే ఏముంటుంది? సామాజిక సర్వే ద్వారా పబ్లిక్తో చెక్ చేపిస్తే ఏముంటుంది? ఏమి పని జరగలేదని చెప్తారు అక్కడ. దాంతో బిల్లులు ఆపేశారు. ఆపిన బిల్లుల మీద అప్పట్లో కోర్టుల దాకా వెళ్ళారు. ఏయో జరిగిన పనుల వరకు కోర్టులు బిల్లులు ఇప్పించినాయి, కానీ జరగని పనులకు బిల్లులు ఇవ్వడం వల్ల దాదాపు 10% మాత్రమే అప్పుడు కోర్టుల ద్వారా అయినాయి. 90% బిల్లులు ఆగిపోయి ఉన్నాయి. అది తెలుగుదేశం వాళ్ళకి. తర్వాత ఇప్పుడు జగన్ వెళ్ళిపోయాక జగన్ వాళ్ళ టైంలో బిల్లులు ఇప్పుడు వీళ్ళు ఆపుతున్నారు. ఎప్పుడన్నా పొరపాటున డబ్బులు ఇస్తుంటే ఈనాడు జ్యోతి రాసేసి జగన్ వాళ్ళ టైంలో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారని చెప్పి రాసి మరీ ఆపిస్తున్నారు. అప్పుడేమో ఎందుకు ఇవ్వలేదు అని రాశారు, ఇప్పుడేమో ఎట్లా ఇస్తారు అని రాస్తున్నారు. అది నడుస్తోంది. ఇప్పుడు ఇందులో నిన్న జరిగిన మీటింగ్లో పాలిట్ బ్యూరోలో అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాలు, వివిధ వర్గాలు, బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్నత స్థాయి దాకా ఉన్నటువంటి ఎక్స్పర్ట్లు అందరూ అందులో ఉంటారు పాలిట్ బ్యూరోలో. వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ తెలుసు కాబట్టి వాళ్ళు ఆయన నోటీస్కి తీసుకెళ్ళినట్టున్నారు. మనల్ని నమ్ముకుని ఖర్చు పెట్టారు. అప్పుడు మినిమం 1,00,000 నుంచి మ్యాక్సిమం ₹1 కోటి దాకా పెట్టుబడులు పెట్టుంటారు వాళ్ళు ఆ కాంట్రాక్ట్లు. ఇప్పటికే 5 ఏళ్ళు అంటే రూపాయి వడ్డీ వేసుకున్నా నెలకి ఏ రేంజ్లో ఉండుంటుంది వాళ్ళకి బ్యాండు. వాళ్ళ సొంత ఆస్తులు ఉంటే పర్లేదు, అప్పులు తీసుకుని ఉంటే అన్యాయం అయిపోతారు. అలాగ నాశనం అవుతున్నటువంటి కార్యకర్తలను కాపాడమని ఏదో సలహా చెప్పినట్టున్నారు. అందుకనినే మీకు అందులో చూస్తే 5,500 కోట్ల రూపాయలు
బిల్లులు బకాయిలు చెల్లిద్దామన్నారు. అది ఒరిజినల్ నజరానా. నజరానా అనే కంటే కూడా తెలుగుదేశం కార్యకర్తల కష్టం తీర్చే ప్రయత్నం. ఇది గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు వాళ్ళే చేసేది ఇట్లాంటి పనులన్నీ కూడా. అది జరిగినప్పుడు దాని మీద చర్చ నుంచి డైవర్ట్ అవడం కోసం ఈ నెలలో చెప్పిన ఈ పనిని మళ్ళీ వచ్చే నెలకి వాయిదా వేసి ఇవి కూడా జరుగుతాయని చెప్తున్నారు. ఇది ఆల్రెడీ ఈ నెలలోనే జరగాల్సిన పనులు మళ్ళీ వచ్చే నెలకు వాయిదా ఎందుకు వేస్తున్నారు? ముందు ఈ డబ్బులు ఇచ్చేయాలి, ఇచ్చి ఆ తర్వాత ఆ డబ్బుల సంగతి చూస్తారు. అది పాయింట్ ఇక్కడ. అంటే నెలకో సంక్షేమ పథకం, ఆ నేపథ్యంలో సంక్షేమ క్యాలెండర్ అంటే ఇయేనా పెండింగ్ లో బిల్లు విడుదల చేయడమా, లేదంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కొక్క పథకం ఒక్కొక్క నెల అమలు చేస్తారు? 48 సంక్షేమ పథకాలు ఏమైనా హామీ ఇచ్చారా వీళ్ళు? లేదు కదా, సూపర్ 6 కదా. ఏం లేదు, ఇప్పుడు ఇచ్చే వాటినే అది చెప్తారు రేపొద్దున. ఇప్పుడు కార్యకర్తలు నాయకులు జనం దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇదివరకు ఏడాదికి వచ్చేటప్పటికి ఇంత డబ్బులు వచ్చాయి, ఇప్పుడు ఆ డబ్బులు రావట్లేదు కదా. కాబట్టి ఏమని చెప్తారు వీళ్ళు? ప్రతి మహిళ ఆశ పెట్టుకుంది 1500, ప్రతి నిరుద్యోగి ఆశ పెట్టుకుంది 3000 రూపాయలు, ప్రతి 50 ఏళ్ళోళ్ళు ఆశ పెట్టుకున్నటువంటి పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఆశ పెట్టుకున్నటువంటిది వచ్చేటప్పటికి ఈ తల్లికి వందనం అందరి పిల్లలకి, ప్రతి ఒక్కళ్ళు ఆశ పెట్టుకున్నటువంటిది గ్యాస్ అందరికీ వస్తుంది అన్నటువంటిది. ప్రతి ఒక్కళ్ళు ఆశ పెట్టుకున్నది రైతులకి, కౌలు రైతులకు కూడా వస్తాయని. వీటిలో కౌలు రైతులకి ఎదవరకటి మీదన ఒక 500 1000 ఎక్కువ ఇచ్చినట్టు చెప్తారు, కానీ ఏముండదు. ఉన్నోళ్ళలో కొంతమందికి తెస్తారు. ఇప్పుడు చూడండి, పెన్షన్లు 1,00,000 మందికి ఇస్తున్నాం అని చెప్పి నిన్న ప్రకటించారు కొత్తగా, కానీ తీసేసింది 3 లక్షల మందిది. వాళ్ళు ఇచ్చిన లిస్ట్లోనే కనబడుతుంది కదా ఈ నెలలో ఎన్ని పెన్షన్లు రిలీజ్ చేశారనేది. ఇదివరకు జగన్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ని అడ్డుపెట్టి క్వశ్చన్లు రాసేవాళ్ళు ఈనాడు జ్యోతి. అవును, ఇట్లాగా చూసారా లాస్ట్ మంత్తో పోల్చుకుంటే 50,000 తగ్గినాయి, 1,00,000 తగ్గినాయి అన్నటువంటి. కరెక్ట్, అట్లా రాయడం వల్ల ప్రెషర్ ఉంటుంది గవర్నమెంట్ మీద. ఇప్పుడు అట్లా రాయట్లా, ఓన్లీ ఎంత ఇవ్వబోతున్నారు ఈ నెల అనేది మాత్రమే రాస్తున్నారు. ఇదివరకు మనకున్న లెక్క 67 లక్షలు, ఇప్పుడు 64కో 63కో వచ్చినట్టుంది. అంటే అన్ని లక్షలకు తీసేశారు. అందులో ఎక్కువగా ఈ వికలాంగులకు తీసేశారు. వికలాంగుల పెన్షన్లు భారీగా తీసేశారు. సాధారణ సర్టిఫికెట్లు పాయింట్ బేసిస్ మీద తీసేశారు. ఇప్పుడు ఆ పోయినటువంటి 3-4 లక్షల్లో 1 లక్ష ఇస్తారు వీళ్ళ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు. ఏంటి వితంతువులకి, ఒంటరి మహిళలకి, ఏ పెన్షన్ అయినా సరే ఏమిస్తారో మనకి తెలియదు. కొత్త పెన్షన్లు ఇస్తామంటున్నారు కదా. అదే కొత్త అన్నవి రేపు ఎప్పుడు ఏదో డేట్ అదే చెప్పారు, వచ్చే 2 నెలల్లో ఇస్తారు. కొత్తగా 1 లక్ష ఇస్తారు. పోయిన 4 లక్షల గురించి చర్చ రానియరు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ మహిళలకు ఇస్తానన్న డబ్బులు ఇది ఒక క్లారిటీ లేదు. 3 గ్యాస్ బండల డబ్బులు కలిపి ఒకేసారి వేసేస్తారా? వేస్తే బెటర్. 3,800 అనుకుంటా, 2,500 ఏమో వస్తుంది కదా దగ్గరగా. అట్లాగా 800 500 వీళ్ళకి ఇచ్చేది. మామూలుగా అయితే 500 రూపాయలు అనుకుంటా కదా, ఇది పూర్తి ఫ్రీ కదా బండ లెక్క ప్రకారం. పూర్తి ఫ్రీ 850 రూపాయలు. ఎవరికి అది? వీళ్ళకి వైట్ రేషన్ కార్డు హోల్డర్లకి. వైట్ రేషన్ కార్డు హోల్డర్లకు కూడా అందరికీ కాదు అది, ఓన్లీ దీపం వాళ్ళకి. దీపం వాళ్ళకి 850 రూపాయలు. ఆ 850 రూపాయలే ఇస్తారు. 3 బండలు అంటే 3 8లు 3 అద్దలు 2,550 రూపాయలు. అది మొత్తం ఒకేసారి ఇస్తారా? 850 వేస్తారు. ఇది కూడా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఎందుకు పడలేదు ఇప్పటికీ? అది స్పష్టత లేదు. గతంలో కూడా చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళింది సార్, దీపం పథకానికి సంబంధించి గ్యాస్ సిలిండర్ డబ్బులు కంపెనీలు ఇవ్వట్లేదు అని. దాని మీద ఈయన కూడా అధికారులకు చెప్పారు అప్పట్లో. ఆ సంగతి ఏంటో చూడండి అని. మొన్న నాదెండ్ల మనోహర్ గారిని కూడా అదే ప్రశ్నించారు. 2వ విడత కూడా మొదలైపోయింది. అప్పుడే మనం ఒకసారి అనుకున్నాం, ఈ డబ్బులు ఏదో డైరెక్ట్గా వీళ్ళే వేసేయచ్చు కదా, వీళ్ళు డబ్బులు కట్టి మళ్ళీ రిటర్న్ వేయడమే ఎందుకని. ఇప్పుడు ముందే వేసేస్తున్నారు అంటున్నారు కదా. నేను అక్కడే అడుగుతున్నాను, మారారా బాబు గారు? ఆ మార్పు ఏమైనా కనిపించిందా? అది మంచిదే కదా ఒకవేళ అట్లా వార్తల్ని మారుస్తారు, అంతకు మించేం లేదు. అసలు గ్యాస్ కంపెనీ వాళ్ళు ఎందుకు ఇస్తారా డబ్బులు? నాకు అర్థం కాల. ప్రభుత్వం గ్యాస్ కంపెనీకి డబ్బులు వేస్తే గ్యాస్ కంపెనీ ఆ గ్యాస్ ఏజెంట్లకి ద్వారా వాళ్ళది వేస్తుంది. వాళ్ళు ఎందుకు ఆపుతారు? గ్యాస్ కంపెనీ వాడు ఆడికి ఏమో అవసరం? వాడికి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అడిగాడు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? వీళ్ళు ఏదో ఒక పెద్ద డమ్మీ చెక్కుని చూపెట్టారు, 850 కోట్ల రూపాయల డమ్మీ చెక్కు. ఆ డబ్బులు వేసేసి ఉంటే వాడు ఏమైనా తింటాడా ఏంటి? గ్యాస్ కంపెనీ వాడు, వాడికి ఏం అవసరం? తప్పు అవతల వాళ్ళ మీదకి తోసేయడం ఇది. ఇప్పుడు సరే ప్రభుత్వం వేస్తానంటుంది, దాన్ని మంచిదే, ఒకందుకు మంచి జరుగుతుంది కదా. ఇప్పుడు ఏంటనేది తెలుస్తుంది కదా. అదే కదా.
కానీ ఇప్పుడు ప్రభుత్వానికి భారం అవుతుందో ఇదేమన్నా ముందుగా వేయడం, ఒకవేళ నిజంగా అలా వేస్తే? ఏమో 3 కలిపి వేయరు అనుకుంటున్నా నేను. మళ్ళీ ఇట్లాగే 4 నెలలకు ఒకసారి వేస్తాం. అది కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ టెక్నికల్గా ఆధార్ అనుసంధానం చేసి చెక్ చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం చేస్తే టోటల్ 1,40,00,000లో 20% అంటే 30-40 లక్షల మందికి మాత్రం వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్కి లింక్ చేస్తే డబ్బులు ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి జీతం. ఇప్పుడు అందులో ఏమైపోయింది, ఉపాధి హామీతో సహా అన్ని బ్యాంక్ అకౌంట్లోనే పడుతున్నాయి డబ్బులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అవి కూడా. బల్క్ అమౌంట్ మీకు కనబడితే అప్పుడు దానికి వాళ్ళ రీచ్ తగ్గిపోయినట్టు కదా, అంటే ఆదాయం ఇంత అనేది కనబడుతుంది కదా. ఎక్కడ ఎందుకు మీకు ఒక దోశ బండి, పునుగుల బండి, టీ స్టాలు వీళ్ళు కూడా ఇప్పుడు QR కోడ్ పెడుతున్నారు. దాంట్లో ఒక టీ స్టాల్ వ్యక్తికి రోజుకి ఒక 500 టీలకు తక్కువ అమ్మడు కదా మినిమం. 500 ఇంటూ 10 రూపాయలు వేసుకోండి, 5,000 రూపాయలు అవుతుంది కదా. అతను 5,000 రూపాయలు చెప్పున ఏడాదికి ఎంత అయింది, ఇదే నెలకి 1,50,000 రూపాయలు అవుతుంది. దాంట్లో అతను ఈ టీ పొడి, పాలు, ఆ మెయింటెనెన్స్ ఇవన్నిటి దాని నుంచి చెల్లిస్తాడా? చెల్లించడు. ఈ వీటిట్లో నుంచి చెల్లిస్తాడు, ఇది క్యాష్ చేతిలో ఇచ్చేటటువంటి డబ్బుల నుంచి. అప్పుడు అట్లీస్ట్ 1,00,000 రూపాయలు అతని ఆదాయం, అట్లీస్ట్ 50,000 ఆదాయం కనబడుతుంది. 50,000కి తక్కువ ఆదాయం కనబడుతుంది. అంటే ఇక్కడ క్యాష్ తీసుకునేవాడికి ఒక లెక్క ఉంటుంది, 2 రకాలు ఉంటాయి. ఎక్కువగా QR కోడ్నే స్కాన్ చేస్తున్నారు చాలామంది. అంటే అలాగనే అతను మొన్న అదే కదా యూపీలో పానీపూరి బండి అతను 40 లక్షల ట్రాన్సాక్షన్ జరిగినాయి అంటే ఏడాదికి. GST అధికారులు ఆయన ఇంటికి మరి అదే ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ వాళ్ళు కోర్టుకు వెళ్ళిన వర్కౌట్ కాదు కదా, ఇదిగో నీ ఆదాయం ఇదిగో అని చెప్తారు, ప్రూఫ్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్ జరిగింది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆపేస్తారు. ఈ ఆపేసినటువంటి దాన్ని ఆ మొక్క చెప్పలేరు. చెప్పారనుకోండి ఎవరైనా నవ్వుతారు, ఏమో టీ అమ్ముకునేవాడికి కూడా నువ్వు ఇవ్వవా అనేసి. కానీ అతని ఆదాయం ఇక్కడ కనబడుతుంది, ఈ లింక్ వల్ల కనబడుతుంది. జగన్ అట్ట లింక్ లేకుండా ఇచ్చి పడేశాడు. అలా అనుకుంటే చాలా మంది అదే కదా మరి. ఇప్పుడు లేకపోతే ఎందుకు ఆగిపోయినాయి చెప్పండి, నా తెలియగడుగుతాను ఎందుకు ఆగిపోతాయి అసలు. కానీ నిజంగా 3 లక్షలకి పైగా పింఛన్లు కట్ అయిపోతే ఓకే, ఈ పత్రికలు ఎలాగా రావనుకోండి, నేను ఆ ప్రశ్న అడగడం కూడా అవివేకం అవుతుంది. అసలు బయట ఎవరో పట్టించుకోవట్లేదు, వీళ్ళ మాత్రం లెక్క 14,500 పింఛన్లు మాత్రమే తగ్గినాయని అఫీషియల్గా వీళ్ళు చెబుతున్న లెక్క. ఎందుకు ఆ తిరుగుబాటు రావట్లేదు, ఎవరో ప్రశ్నించట్లేదు. 3 లక్షలే వాస్తవంగా చెప్పాలంటే 5 కోట్ల జనాభాలో 3 లక్షలు అనేది అక్కడక్కడ ఉంటుంది. అంటే ఒక వార్డులో ఒక 100 మందో 200 మందో అనుకోండి, వాళ్ళందరూ యునైటెడ్ కాలేరు కదా. ఇప్పుడు మీకు ఇది ఎట్లా ఉంటుందంటే, లేబర్ది అనుకోండి రోడ్డు ఎక్కేస్తారు, కమ్యూనిస్టులు ఉంటారు అక్కడ. వైసీపీకి దమ్ము ఉండకపోవచ్చు కానీ ఆ ప్రాంతంలో లేబర్లో అంటే గ్రౌండ్ లెవెల్ లీడర్లు, మామూలుగా లీడర్లు బలంగానే ఉన్నా గ్రౌండ్ లెవెల్ పట్టు ఉండదు వైసీపీ, కమ్యూనిస్టులకు పట్టు ఉంటుంది. ఆ కమ్యూనిస్టులు వచ్చి ధర్నా చేయడంతో ముందు ప్రజలు తెలుస్తుంది ఇష్యూ, వీళ్ళు లేబర్కి తీయరు. ఇప్పుడు ఈ మనకేముంది, నేను ఇందాకే చెప్పినట్టు 30% వీళ్ళు ఉన్నారు మనకి నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం. 20-30% మన దగ్గర పేదలు, మిగతా వాళ్ళు ఏంటి మధ్యతరగతి వాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళు వచ్చి రోడ్డు ఎక్కరు, తిట్టుకుంటారు అంతే. కాబట్టి మీరు అనుకున్నటువంటి ఉద్యమాలు జరగవు. ప్రశ్నించే వాళ్ళు ఉండరు, అది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటారు, మేబీ తిట్టుకుంటారు, అంతకు మించి ఏమన్నా. కానీ సంక్షేమం విషయంలో అంటే ఒక ఏడాది అయిపోయిన తర్వాత సంక్షేమం అనేది ఇవ్వకపోతే రేపొద్దున్న ఖచ్చితంగా ఓటు బ్యాంక్ మీద అది దెబ్బ పడుతుందని ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా? బాబు గారు ఏమైనా ఆలోచిస్తున్నారా? నిన్న పాలిట్ బ్యూరోలో అదేమైనా కనిపించిందా? ఇప్పుడు మనకి భోజనం కళ్ళెదురుగుండా మొత్తం కడుపు నిండా పెట్టారనుకోండి, పంచభక్ష పరమాన్నాలు, బాగా ఆకలితో ఉండేటటువంటి వాడు 4 తినగానే కడుపు నిండిపోతుంది, వామ్మో అన్నట్టు ఉంటుంది వాడికి. అదే మామూలుగా రెగ్యులర్గా ఫిజికల్గా సన్నగా ఉన్నా తినగలిగేవాడు ఉంటాడు, దీన్ని చూసి పెద్దగా ఫీల్ అవ్వడు, నిదానంగా తినేస్తాడు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడానే ఇక్కడ కూడా. జగన్ అనేటటువంటి వాడు ఎదురుగుండా అన్నీ పెట్టాడు, పెడితే ఆ బొక్కలే వాడు జేబులో ఇచ్చాడా అనిపించాం మనం. ఓడగొట్టాం జగన్ని ఓడగొట్టాక సంక్షేమ పథకాలు లేకపోతే నా ఓట్లు పోతాయని చంద్రబాబు ఎందుకు అనుకుంటారు? నాకు తెలియక అడుగుతాను. ఇంటికి తెచ్చి మరి డబ్బులేసి డీబీటీ కింద డబ్బులు వేసాకనే పోయినాయి. అక్కడ డీబీటీ కింద డబ్బులు వేసాకే పోయాక
ఇంకా అసలు ఎందుకు ఆలోచిస్తారు చంద్రబాబు? కొంత ఉంటుందిలే, అది సహజం అంటారు. అంతే. ఇంకోటి, ఇవ్వకపోయినా ఇచ్చినట్టు, సంతృప్తి లేకపోయినా అద్భుతమైన సంతృప్తితో ఉన్నట్టు అసంతృప్తుల్ని కూడా సంతృప్తిగా మాట్లాడతా, మౌత్ పబ్లిసిటీ క్రియేట్ చేస్తా, సోషల్ మీడియా పోస్టులు క్రియేట్ చేస్తా, పత్రికలు టీవీల్లో వార్తలు రాస్తా, జగన్ కడుపు నిండా పెట్టినా సరే ఏమీ లేదు అనే టైపులో పబ్లిక్ని మోటివేట్ చేసేవాడు. ఇప్పుడు ఏమీ లేకపోయినా సరే అద్భుతంగా కడుపు నిండిపోయింది జనాలందరికీ అనేటటువంటిది ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలా ఆ శక్తి మన దగ్గర ఉండగా పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, ఎవడేం పీకుతాడనే ఫీలింగే ఉంటుంది కదా సహజంగా. ఇంకోటి 5 ఏళ్ళు చివరి ఏడాదికి చూసుకుంటే సరిపోయా, అది సహజంగా ఉంది. ప్రజల్లో కూడా ఫీలింగ్ ఉంటుందా? చూడాలి. ఇప్పుడు చంద్రబాబు ఇవ్వలేదని తెలుసు క్రిందటిసారి, అందుకు ఓట్లు వ్యతిరేకంగా వేశారు. జగన్ ఇచ్చాడని తెలుసు, కానీ జగన్కి వ్యతిరేకంగా ఓటేశారు. అంటే అక్కడ ఏంటి అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అయ్యేదాకా ఈ సంక్షేమ పథకాల అంశం మధ్య మార్గంగా ఉంటుంది. అట్లాగే ఒకవేళ ఇంకో కోణంలో చూస్తే సార్, దేన్ని ఒకవేళ డైవర్ట్ చేయడానికి ఈ నిర్ణయం, నెలకు ఒక సంక్షేమ పథకంతో క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఇవన్నీ గ్యాస్ డబ్బులు ముందే వేసేస్తాం, ఇవన్నీ నిర్ణయాలు, పెండింగ్లో ఉన్న బకాయిలు కూడా చెల్లించేస్తాం, ఈ నిర్ణయాలన్నీ దేన్ని డైవర్ట్ చేయడానికి? ఇప్పుడు మనకి మా చిన్నప్పుడు బాగా ఇబ్బంది ఉండేది. అంటే పుట్టిన కొత్తల్లో ఫైనాన్షియల్గా బాగా పూర్గా ఉండేది, ఆకలి బాగా ఉంటుండేది, ఇంట్లో అంత పెట్టేస్తూ అవుతుండేది కాదు. అప్పుడు గుడికి వెళ్దాం పద అని చెప్పి తీసుకెళ్ళేది మా అమ్మ. ఎందుకు అంటే అక్కడ పులిహార పెడతారు, లేకపోతే అవి పెడతారు, ఇవి పెడతారు అనేటటువంటిది. అక్కడ నా చేత శ్లోకాలు అవన్నీ చెప్పించేది, భజనలు పూజలు చేయించేది. ఆ విధంగా సంస్కృత శ్లోకాలు అవి బాగానే అలవాటు చేసినాను. నాకు ఇక్కడ ఏంటి, నాకు ఎదురుకుండా ఆకలేస్తుంది. నాకు ఎంతసేపటికి దేవుడి మీద ఉందా, నాకు ప్రసాదం మీద ఉందంటే ప్రసాదం మీదనే ఎక్కువ ఉంటుంది భక్తి. వాళ్ళు పెడతారు అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ సంతృప్తి పడిపోతుంటా. ఆ తర్వాత వాళ్ళు పెట్టేది నా 2 చేతులు కలిపితే ఇంతే ఉంటాయే, చిన్న చేతులే కదా, 2 చేతులు నిండా పెట్టేవాళ్ళు, మిగతా వాళ్ళందరికీ 1 చేతి నిండా పెడితే ఇది తిండే. అది అప్పటిదాకా దీంతో ఆకలితో ఉన్నాను కదా, కడుపు నిండిపోయినట్టుండేది. అంటే ఆ ఫీల్ క్రియేట్ చేయడం ముందు చూసారా, నీకు పెడతాం అన్నటువంటిది, అమ్మయ్యా నాకు వచ్చిందిరా నాయన అన్న తృప్తిని క్రియేట్ చేయడం. ఇట్ ఈస్ ఏ సైకలాజికల్ గేమ్. దాంట్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి బాబు గారు అద్భుతంగా ప్లాన్ చేయగలరు. అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అది బాబు గారికే సాధ్యం అవుతుంది, ఇలాంటి వేరే వాళ్ళు ఎవరి వల్ల అవదేమో. మహానాడు విషయానికి వస్తే నిన్న అక్కడ పాలిట్ బ్యూరోలో తీసుకున్న నిర్ణయం ఒక రకంగా అంటే చరిత్రలో నిలిచిపోయేలాగా చెయ్యాలనుకోవడం, ఒక కీలక నిర్ణయాలు ఏమన్నా ప్రకటించే అవకాశం ఉంటుందా మహానాడులో ఈసారి? చరిత్రలో నిలిచిపోయేలాగా ఘనంగా జరపడమా, అనౌన్స్మెంట్ చేయడమా, ఇది తేడా. అదే చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా కనిపించడం అంటే, ఒక్కసారి వీళ్ళు విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ఎన్టీ రామారావు బ్రతుకున్నప్పుడు జరిపిన మహానాడు చూస్తే 100ల కొద్ది ఏనుగులు, గుర్రాలు, వాటి మీదన ఘనస్వాగతంతో వచ్చారు ఎన్టీఆర్ ఆ రోజున. నభూతో నా భవిష్యత్తు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి ఆ విధమైనటువంటి జరగలేదు. దేశం కాదు, ప్రపంచం మొత్తం ఫోకస్ అయింది, BBC వార్త వేసింది. ఆ స్థాయి ఏమన్నా ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగా కనబడుతుంది దేశమంతా, ప్రపంచం అంతా. అది హంగు, లైటింగ్లా ఇదే. భోజనాలు అప్పుడు ఆ రోజుల్లో వేలాది మందికి, లక్షలాది మందికి భోజనాలు ఆ రోజున పెట్టింది. 4 లక్షల మందికి భోజనాలు మహానాడు సందర్భంగా. రోడ్ల మీద అందులో నాన్ వెజ్లు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల నాన్ వెజ్లు. ఇప్పుడు కూడా 5 లక్షల మంది అది కాబట్టి అది ఘనంగా చూపించడం, అది ఎగ్జిబిషన్. దాంట్లో రెండవది డెసిషన్ బేసిస్ మీద చరిత్రలో మలుపు. మేబీ లోకేష్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవచ్చేమో, లేదా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవచ్చేమో, ఏమైనా జరగచ్చు. ఎందుకంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు తదుపరి నాయకత్వం లోకేష్తే అని చెప్పి తీర్మానం ఆమోదించారనుకోండి, అప్పుడు చరిత్రలో నిలిచిపోయేది. ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబుని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ చేసింది ఒక చరిత్ర. మొట్టమొదటి ఎన్టీ రామారావుని అధ్యక్షుడిగా ఎన్నుకునేది ఒక చరిత్ర. తర్వాత ఎన్టీ రామారావుని దించేశాక చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ ఎన్టీఆర్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఒక చరిత్ర. అదే సందర్భంలో ఇప్పుడు తదుపరి వారసుడిగా లోకేష్ని ప్రకటించడం. మేబీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంతవరకు లేదు తెలుగుదేశం చరిత్రలో.
వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టడమా, లేదా చంద్రబాబు గారిని గౌరవ అధ్యక్షుడిగా పెట్టి లోకేష్ని అధ్యక్షుడిగా పెట్టడమా ఏమైనా చేస్తే అప్పుడు చరిత్రలో నోట్ చేయదగ్గది అవుతుంది. ఏం చేస్తారో చూడాలి. అంటే మామూలుగా ఈ భోజనాలు ఇవన్నీ అది మహానాడికి ఎప్పుడో ఒక పేరు ఉంది, జనం రావడం, చక్కగా కుటుంబ సమేతంగా వెళ్ళదగినటువంటి కోణంలో చేస్తారు వాళ్ళు. చాలా బాగుంటుంది, అది ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు పండగలాగానే. పండగలా చేసుకుంటారు. కాకపోతే అది పెద్ద రికార్డ్ ఏం అవుతుంది నాకు తెలిసి. అంతకు మించి నిన్న అన్నారు కాబట్టి అంతకు మించి ఏముంటది, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి జనాలకి ఇక్కడ మెయిన్ ఆలోచన అది ఏంటండి. సార్ ఫైనల్గా ఒకటి ఇందాక అడుగుదాం అనుకున్నాను, మేబీ ఇది కరెక్టో కదా కూడా నాకు తెలియదు. నిన్న జరిగింది పాలిట్ బ్యూరో సమావేశం కదా సార్, టీడీపీకి సంబంధించిన పాలిట్ బ్యూరో. అంటే అందులో ఈ కీలక నిర్ణయాలన్నీ తీసుకున్నారు. సంక్షేమానికి సంబంధించి పెండింగ్లో నిధులు, పథకాలు, క్యాలెండర్, గ్యాస్ సిలిండర్ ఇవన్నీ కూడా. అయితే ఇది కూటమిగా 3 పార్టీలు ఉండి తీసుకోవాల్సిన నిర్ణయమా, లేదంటే ముందు వీళ్ళు తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో భేటీ అయ్యి చర్చించి తీసేసుకోవచ్చా? బాబు గారికి వాళ్ళ పార్టీ నుంచి సజెషన్ వచ్చింది, ఆయన చాలా బాధ్యతాయుతంగా ఏమన్నారు, మనం ఈ డెసిషన్ తీసుకుని మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం అన్నారు. వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ కదా అది, వాళ్ళ పార్టీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ఇది. వాళ్ళందరూ ప్రపోజల్తో బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మిత్రధర్మంగా, కూటమి ధర్మంగా మిగతా పార్టీలతో చర్చిస్తానన్నారు. ఆటోమేటిక్గా ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, అది బాధ్యతాయుతంగా తీసుకున్నట్టే. అది అదే చర్చిస్తారా చెప్తారా, చెప్పేదాన్ని చర్చ అనాలా, చర్చనే చెప్పడం అనాలా. కూటమిలో ఎప్పుడు కూడా ఎవరు డామినేషన్ ఉంటే వాళ్ళదే నడుస్తుంది, అంత సీన్ ఉండదు. అదేంటంటే ఎప్పుడైనా ముగ్గురు సమానంగానో లేకపోతే మెజారిటీ లేనప్పుడు అదంతా నడుస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ అఖిలపక్షం పెట్టాడు కానీ కూటమి మిత్రపక్షాలది ఏమైనా పెట్టాడు ఆ మీటింగు ఈ యుద్ధం గురించి కానీ. ఇదంతా కూడా అదే వాళ్ళకి అక్కడ ఎవరైతే పెద్దోళ్ళు బీజేపీ కాబట్టి అక్కడ ఉంటుంది, వీళ్ళైనా అంతే, దాంట్లో తప్పేం లేదు. తర్వాత మాట్లాడి ఫైనల్ చేసేస్తారు, వీళ్ళు చెప్పింది వాళ్ళు అమలు చేస్తారు, మేము చెప్పాం మీకు కూడా అని చెప్పినట్టు సరిపోతుంది అంతే. అంతే, రైట్ రైట్. చూద్దాం, మొత్తానికి సంక్షేమం విషయంలో ఒక క్లారిటీ వచ్చిందా, తెలుగుదేశం పార్టీ ఒక క్లారిటీ ఇచ్చిందా నిన్న పొలిట్ బ్యూరో సమావేశంతో. రేపు దాన్ని ఫైనల్ చేస్తే కనుక నిజంగా 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ముందే డబ్బులు వేసేస్తే ప్రజలకు కూడా హ్యాపీ, తర్వాత ఎలాగ ఏంటి అనేది లేదు. ఇప్పుడు చాలా వరకు రావట్లేదు కాబట్టి ఆ కన్ఫ్యూజన్ నుంచి ఒక క్లారిటీ ఇచ్చినట్టు అయింది. అలాగే మిగిలిన సంక్షేమాలు, నెలకొక సంక్షేమ పథకం అమలు చేయాలి, దానికి సంబంధించి సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలనుకోవడం, ఇవన్నీ మెరుగైన సంక్షేమం అందిస్తామని ముందు చెప్పిన మాటలకి దగ్గరగా ఉన్నాయి నిర్ణయాలు అనేది అయితే కనిపిస్తోంది. కానీ అది ఆచరణకు వచ్చేసరికి మాత్రం ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం.